కన్నడ నాట కలకలం రేపిన రేణుకాస్వామి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేణుకాస్వామి మర్డర్కి ముందు దర్శన్ పవిత్ర కలిసి షెడ్డుకెళ్లిన సీసీ ఫుటేజీ టీవీ9 సంపాదించింది. 2 కార్లలో వెళ్తున్న విజువల్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. టీవీ9 స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. వాళ్ళే వెళ్తున్నారు. రేణుకాస్వామిని ఈ ప్లేస్కి పిలిపించి అతి దారుణంగా కొట్టి చంపేశారు. ఆ షెడ్డుకి వెళ్తున్న దర్శన్ కార్ని మనం టీవీ9 స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఇక్కడికే రేణుకాస్వామిని పిలిపించి దారుణంగా కొట్టి చంపేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే రేణుకాస్వామిని పట్టెనగరిలోని దర్శన్ స్నేహితుడు వినయ్ షెడ్డుకి పిలిపించారు. దర్శన్ పవిత్ర కూడా ఆ షెడ్డుకి వెళ్ళిన వీడియోలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోలో మనం చూస్తున్నాం. రేణుకాస్వామి స్కూటీపై వస్తున్నాడు. ఆ రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం ఈ షెడ్డుకి. అండ్ అంతకుముందే రెడ్ కార్లో ఆ షెడ్డుకి వెళ్తున్న దర్శన్ని మనం చూస్తున్నాం. ఈ షెడ్డులోనే రేణుకాస్వామిని ఇక్కడికే పిలిపించుకొని రేణుకాస్వామి ఆ సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తున్నాడు. స్కూటీ మీద మాట్లాడుతున్నారు ఎవరితో ఫోన్లో. ఆ షెడ్లోకి పిలిపించుకొని ఆ షెడ్లోనే రేణుకాస్వామిని తీవ్రంగా కొట్టారు. ప్రైవేట్ పార్ట్స్ మీద దర్శన్ పవిత్ర దాడి చేయడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. అయినా రేణుకాస్వామిని వదలలేదు ఆ కిరాతకుడు. దర్శన్ స్నేహితులు కరెంట్ షాక్ ఇచ్చి రేణుకాస్వామిని చంపేశారు. దర్శన్ కాళ్ళు చేతులపై గాయాలు క్లియర్. రేణుకాస్వామి కాలిపై గాయాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. కరెంట్ షాక్ ఇచ్చి అతి దారుణంగా కొట్టి చంపేశారు. రేణుకాస్వామి చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత డెడ్ బాడీని మురికి కాలువలో పడేశారు. ఏం తెలియనట్లు పవిత్ర దర్శన్ షూటింగ్కి వెళ్లారు. కార్తీక్, కేశవ్, నిఖిల్, రాఘవేంద్రలకు డబ్బులిచ్చి లొంగిపోవాలని చెప్పడంతో వాళ్ళు సరెండర్ అయ్యారు. కానీ వీళ్లలో ఎవరికీ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో పోలీసులకు ఎక్కడో తేడా కొట్టింది. అంతే, తమ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు కక్కించారు. ఈ హత్య కేసులో A1గా పవిత్ర గౌడ, A2గా దర్శన్ని చేర్చారు పోలీసులు. నిందితుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. కస్టడీ ఆదివారం ముగియడంతో మరో 5 రోజులు పొడిగించారు. పవిత్ర, దర్శన్లు 10 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కానీ లీగల్గా ఇద్దరు భార్యాభర్తలు కాదని అతని తరపు న్యాయవాదులు చెప్తున్నారు. రేణుకాస్వామి హత్య కేసుల్లో నిందితుల్లో ఒకరి తండ్రి గుండెపోటుతో మరణించారు. నిందితుల్లో ఒకరైన అనుకుమార్ తండ్రి చంద్రప్ప హార్ట్ స్ట్రోక్తో ప్రాణాలు కోల్పోయాడు. తన కొడుకుని అరెస్ట్ చేసినప్పటి నుంచి చంద్రప్ప డిప్రెషన్లోకి వెళ్ళినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.